హాయ్ అండి. సమ్మక్క సారక్కను నిల్వ చేసుకునే విధానం, పూజా విధానం అన్నీ అన్న చెప్తున్నాడు వినండి. చాలా బాగా చెప్పాడండి. అసలు చాలా బాగుంది. ఎవరైనా అలా పూజకి చేసుకునే వాళ్ళు ఉంటే చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఎక్కువ లాంగ్ వీడియోస్ చూడండి. ఇదేంటంటే పూజకి సంబంధించి కాబట్టి చాలామందికి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని విధంతో నేను పెడతాం జరుగుతుంది. చాలా బాగా చెప్తున్నారు చూడండి. అసలు ఎంత బాగా చెప్పాడు అన్న, మొత్తం వీడియో చూడండి, మీకే తెలుసుద్ది. సరేనా ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేయండి. ఇంట్లో సమ్మక్క సారలమ్మను ఎలా నిల్వ చేసుకోవాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. కోయ గిరిజనుల నమ్మకం ప్రకారం సమ్మక్క సారలమ్మ కలియుగ దేవతలు. ముందుగా ఒక చిన్న చెక్క ముక్క వుడన్ బ్లాక్ తీసుకోవాలి. దానికి పసుపు కుంకుమ పెట్టి సరళంగా అలంకరించాలి. ఆ చెక్క ముక్కలోనే మనస్సులో సమ్మక్క సారలమ్మను తలుచుకోవాలి. ఆ చెక్క ముక్కను ఇంట్లో వంటగదికి ఎదురుగా నిల్వ చేసుకోవాలి. ఇప్పటికే దేవుని గుడి ఉంటే అందులో పెట్టాల్సిన అవసరం లేదు. అలంకరణ పూర్తయ్యాక మీరు మొక్కు పెట్టుకున్నప్పుడు ఉన్న బరువుకు సరిపడా బెల్లం దగ్గర్లోని షాప్లో కొనాలి. ఆ బెల్లాన్ని ఇంట్లో నిల్వ చేసిన అమ్మవారి దగ్గర పెట్టి పసుపు కుంకుమ పెట్టి పూజ చేయాలి. అలాగే ఒక గుడ్డు మీద పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి దగ్గర ఉంచాలి. మొక్కు ఉంటే కోడి సమర్పించుకోవచ్చు. తర్వాత మేడారంలో ఉన్న సమ్మక్క సారలమ్మ దగ్గరకు వెళ్లడానికి సిద్ధం కావాలి. బెల్లం, పసుపు కుంకుమ, ఓడి బియ్యం అన్నీ ప్యాక్ చేసుకుని భక్తితో బయల్దేరాలి. ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరకు వెళ్లి తెచ్చుకున్న ఓడిబియ్యం, బెల్లం సమర్పించాలి. అంతే, మీ మొక్కు తీరినట్టే. ఆ క్షణంలో మనస్సులో బలంగా కోరుకోండి, అమ్మా, రాబోయే 2 సంవత్సరాల్లో మమ్మల్ని కరుణించి మళ్లీ మీ దగ్గరకు రప్పించండి అని. జై సమ్మక్క, జై సారలమ్మ.